చాలా చిన్నది, ఇది ఎంత అదిరిపడుతుందో తెలుసా? ఒకసారి మీరు గమనిస్తే యాకోబు రాసిన ఆ పత్రిక ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 2వ వాక్య భాగంలో, అనేక విషయములలో మనందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను చూడండి, అనేకమైన విషయాల్లో అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు, అది మాట యందు ఎవరైతే తప్పరో, నాలుక ద్వారా ఎవరైతే పాపము చేయరో ఆ వ్యక్తి తన యొక్క లోపము లేనివాడై తన సర్వ శరీరాన్ని స్వాధీనములో ఉంచుకోనగలిగే శక్తి కలిగిన వాడు ఎవరు? నాలుకని కంట్రోల్ చేసుకునేవాడు. నాలుకని కంట్రోల్ చేసుకోవాలి. ఇది మరణకరమైన పాపంలోకి తీసుకుని వెళ్తుంది ఈరోజు మనిషిని. అయితే ఇక్కడ అన్న మాటలు ఏమిటి అంటే, ఆ చిన్న నాలుగు గురించి ఏం చెప్పాడు? మళ్ళా చదవండి. తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, అది మాట యందు తప్పకుండా, మాటలు ఇష్టానుసారంగా వాడకుండా, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నాలుకనిచ్చాడో దాని కొరకే మన మాటలు వాడాలి. అది ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో సర్వ శరీరము అతని స్వాధీనంలో ఉంది, నరకంలోకి వెళ్ళదు. ఇక ఈ శరీరము మన స్వాధీనంలో ఉంటుంది, అపవాది స్వాధీనంలోకి వెళ్ళదు. ఇంకేం చెప్పాడు అక్కడ? గుర్రములు, చూసారా, గుర్రములు మనకు లోబడుటకై కంట్రోల్ చేయటానికి గుర్రానికి ఏమేస్తారంట? నోటికి కళ్ళెమేస్తారంట. వాటి శరీరం అంతా అప్పుడు ఏమవుతుంది అంటే, అంత బలమైన గుర్రం కూడా ఎప్పుడైతే కళ్ళెమేస్తారో పూర్తిగా మన స్వాధీనంలోకి వస్తుంది. ఈరోజు మనిషి కూడా నాలుకను కానీ కంట్రోల్ చేసుకోగలిగితే మన సర్వ శరీరానికి ఆరోగ్యము, క్షేమము. గుర్తుపెట్టుకోవాలి, నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. మనం ఇష్టానుసారంగా నాలుకను వాడకూడదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ నాలుకను? దానికే వాడాలి. మనం దానికి తప్ప మరొక పదాలకి ఈ నాలుకను వాడితే ప్రభు చెప్తున్నాడు, ఇది మరణకరమైన పాపము, నేను మరణంలోకి ఈడ్చుకొని వెళ్తుంది రేపుడు దినాన. మరలేం చెప్పాడు అక్కడ? ఓడలను కూడా చూడుడి, ఓడలకు కూడా అవి ఎంతో గొప్పవై, పెద్ద ఓడలైనా పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. మిక్కిలి చిన్నదైన చుక్కాని ద్వారా ఓడ మొత్తాన్ని తిప్పేస్తాడు. ఓడని నడిపించే డ్రైవరు ఓడ ఎటు కావాలంటే అంత బలమైన ఓడ కూడా ఎంత తుఫానులో వెళ్ళినా కూడా ఇతను ఏం చెప్తే ఆ విధంగా ఆ మార్గంలోనే తిరుగుతుంది. అలానే నాలుక గురించి చెప్తూ, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది అంటే, ఎందుకో అదిరిపాటు ఎందుకో మరి మనం కూడా అదిరిపడుతూ ఉంటాం. నోటి మాటలు ఎలా పడితే అలా కూడా మనం వాడతాం. అదిరిపాటు, ఎంత అదిరిపాటు మనం కూడా అంటాం. ఎవరైనా మాట్లాడుతుంటే ఎంత అదిరిపాటు అంటాం. అంటే ఏంటి? ఎంత అదిరిపాటు అంటే అంత గర్వం అన్నమాట. గర్వపు మాటలు ఎంత చులకనగా మాట్లాడేసేస్తారో తెలుసా? మాటల ద్వారా గెలవాలి అని, మాటల ద్వారా జయించాలి అనే ఒక ఆలోచన మనిషిది. కానీ పాపాన్ని కూర్చుకుంటున్నాను అనే విషయాన్ని మర్చిపోతున్నాడు మనిషి. నీ సాధ్యమైనంత వరకు నీ నాలుకని ఎదుటి వ్యక్తుల యొక్క క్షేమం కొరకే వాడాలి. ఎదుటి వ్యక్తుల క్షేమం కొరకే ఈ నాలుకని బయటికి తీయాలి. కానీ ఏ పరిస్థితిలో కూడా ఈ నాలుకని కదపటానికి వీల్లేదు. ఇదంట బహుగా అదిరిపడుతుందంట. ఎంత అదిరిపడుతుందో తెలుసా? అక్కడ రాస్తూ, చిన్న నిప్పు పెద్ద అరణ్యాన్ని తగలబెడుతుంది. ఇంత నిప్పేస్తే దానితో పోలుస్తున్నాడు నాలుకని. ఈ నాలుక కూడా ఇంత శ్రేష్టమైన జీవితాన్ని తగలబెట్టేస్తుంది. ఇంత ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకిస్తే, పరలోకములో యుగయుగాలు నివసించవలసిన మంచి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తే, దీనిని ఏది కాల్చివేస్తుందో తెలుసా? నీ నాలుక. ఈ జీవితాన్ని అంతా కూడా పూర్తిగా పతనం చేసేది నీ నాలుక. నాలుక సామాన్యమైనది కాదు. మీరు ఒకవేళ మాటలు చిన్న అబద్ధమే కదా, చిన్న మాటలే కదా, ఏదో బూతులే కదా, నా నాలుక నా ఇష్టం అంటే మనం కూడా దేవుడు అనుకున్న పరిధిలోనికి మనం రావు.
చాలామంది మాట్లాడేటప్పుడు నా మాటలు నేను మాట్లాడేసేస్తా, నా జీవితం నేను జీవించేస్తానంటారు. ఈ జీవితం మనది కాదు, ఈ నాలుక మనది కాదు, ఈ దేహం మనది కాదు. ఈ శరీరాన్ని దేవుడిచ్చి ఈ శరీరంలో అవయవాలన్నీ పెట్టాడంట. ఇది నా చిత్త ప్రకారమే ఈ అవయవాలన్నీ పని చేయాలి.